హాయ్ అండి, నా పేరు దియా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్కిన్ నీడ్స్ బికాస్ ఎవ్రీ స్కిన్ స్పీక్స్ రైట్. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. స్కిన్ కేర్ అంటే ఏంటి అండ్ మనం ఎందుకు స్కిన్ కేర్ చేయాలి. మీకు అనిపిస్తుందేమో నాకు ఫేస్ వాష్ ఉంది కదా అది చేసేస్తే చాలు, బట్ లేదండి. స్కిన్ కేర్ అంటే ఫేస్ వాష్ ఒక్కటే కాదు, ఇట్స్ మచ్ మోర్ దాన్ దాట్. మీకు అది క్లియర్గా చెప్తాను. సో స్కిన్ కేర్ అంటే ఏంటి? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. స్కిన్ కేర్ అంటే మనం మన స్కిన్ని క్లీన్గా, హెల్దీగా, ప్రొటెక్టెడ్గా మెయింటైన్ చేయడం అంతే. ఎలా మనం హెయిర్ని షాంపూతో క్లీన్ చేస్తాం, ఎలా క్లోత్స్ని వాష్ చేస్తాం, అలాగే మన స్కిన్ని కూడా డైలీ క్లీన్ చేసి నారిష్ చేయడం. అండ్ మీకు తెలుసా, స్కిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఎస్ అండి, ఇట్స్ ఈవెన్ బిగ్గర్ దాన్ మన హార్ట్, లంగ్స్ అన్నిటికన్నా కూడా అదే పెద్దది. అండ్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రొటెక్షన్ లేయర్ అనమాట. బాడీకి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ మన ఇన్నర్ ఆర్గాన్స్ని, బయట ఉన్న పొల్యూషన్, డస్ట్, బ్యాక్టీరియా, సన్ రేస్ అన్నిటి నుంచి మన స్కిన్ మనకి చాలా పెద్ద ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా మన బాడీలో ఉన్న టెంపరేచర్ని కూడా బ్యాలెన్స్ చేయడంలో మన స్కిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇమాజిన్, మనం స్కిన్ని కేర్ చేయకపోతే తప్పకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటివి? డల్నెస్, పింపుల్స్, ఇరిటేషన్ అండ్ దెన్ వీ ఫీల్ బ్యాడ్. నా స్కిన్ గ్లో లేదు, సాఫ్ట్నెస్ లేదు. కానీ రియల్ ప్రాబ్లమ్ ఏంటి? వీ డిడ్ంట్ గివ్ ఇట్ ద కేర్ ఇట్ డిజర్వ్స్ అంతే. అండ్ చాలామందికి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి స్కిన్ కేర్లో. స్కిన్ కేర్ అంటే ఫేస్కి మాత్రమే అనుకుంటారు, ఎందుకంటే ఫేస్ కనిపిస్తుంది కాబట్టి. కాదండి, స్కిన్ కేర్ అంటే మొత్తం బాడీ, మొత్తం స్కిన్ ఎక్కడైతే ఉందో అక్కడ అంతే. నీస్, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ అనమాట. సో ఏంటంటే ఇంకొక మిస్కాన్సెప్షన్ ఉంటుంది చాలామందికి, ఏంటంటే ఫేస్ అంటే అన్ని ఫేస్ సీరమ్స్ అన్ని ఫేస్కి అప్లై చేస్తారు, నెక్ కూడా అప్లై చేయాలి. నెక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫేస్ అనమాట. అండ్ ఓకే ఫైన్, కన్విన్స్డ్. బిగినర్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ ఎలా చేయాలో చెప్పు అంటే 3 స్టెప్స్లో చెప్తా. క్లీన్జింగ్, ట్రీట్మెంట్, ప్రొటెక్షన్. క్లెన్జింగ్ అంటే మీకు ఫ్యాన్సీగా అనిపిస్తుందేమో, జస్ట్ ఏం లేదండి, ఫేస్ వాష్. ఫేస్ మీద ఉన్న డర్ట్, ఆయిల్, పొల్యూషన్ వల్ల ఇవన్నీ ఉంటాయి కదా, మేకప్, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం అనమాట. మొత్తం ఫేస్ వాష్ యూసెస్ మార్కెట్లో చాలా ఉన్నాయి. క్లెన్జర్స్ అంటే ఫేస్ వాషెస్. మీ స్కిన్ టైప్కి తగ్గట్టు మీరు ఒకటి చూస్ చేసుకుని ఫేస్ క్లీన్ చేసుకోండి. అండ్ స్టెప్ 2, ట్రీట్మెంట్. ఇక్కడ మనం టార్గెట్ చేసే స్పెసిఫిక్ స్కిన్ కన్సర్న్స్ అనమాట. అంటే కొంతమందికి యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి డల్నెస్ ఉంటుంది, కొంతమందికి ఏమో హైపర్ పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ స్పాట్స్ అలా ఉంటాయి అనమాట. సో దానికి తగ్గట్టు వాళ్ళకి దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ దీంట్లో యూస్ చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ క్లియర్గా చెప్తా. అండ్ 3rd స్టెప్, ప్రొటెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది స్కిప్ చేస్తారు. సో మాయిశ్చరైజర్ ఎందుకంటే మన హైడ్రేషన్ లాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, దానికి మాయిశ్చరైజర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సన్ రేస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనమాట. డైలీ మార్నింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయడం కంపల్సరీ అండి. ఈవెన్ మీరు ఇంట్లోనే ఉన్నా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఓకే, అండ్ సో ఇదండి మన బేసిక్ స్కిన్ కేర్. క్లెన్జింగ్, ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్. మన స్కిన్ మనకి చాలా పనులు చేస్తుంది. బ్యూటీ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, ఈవెన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. సో లెట్స్ గివ్ ఇట్ సమ్ లవ్ ఇన్ రిటర్న్. కొంచెం కేర్ ఇస్తే మీరు చాలా పెద్ద డిఫరెన్స్ చూస్తారు. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మాయిశ్చరైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ స్కిన్ టర్మ్స్, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాం. మొత్తం మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ if you found this helpful. Until then, stay glowing and keep caring for your skin. Thank you.